హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, నేను ఇప్పుడు మీతో 354వ మట్టి దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి. ఇది ఎప్పుడో 2020లో టైప్ చేసి పెట్టుకున్నవి. ఇప్పుడు మీతో వీడియోలుగా పంచుకుంటున్నాను, కొనసాగిస్తున్నాను. జల్లెడలో నీళ్లు జారిపోతాయి, పాత్రలో నిల్వ ఉంచితే పాచిపోతాయి, నేలపై పోస్తే ఇంకిపోతాయి. జీవితంలో ఆటుపోట్లు, కష్టసుఖాలు అంతే. మనస్సులో పెట్టుకుంటే పాత్రలో నీళ్ళలా పాచినట్లుగా బాధిస్తాయి. మనస్సులో పెట్టుకోకపోతే జల్లెడలో నీళ్ళలా జారిపోతాయి. ఏం చేసినా నేలపై పోసిన నీళ్ళలా కాలగతిలో ఇంకిపోతాయి. పగలు రాత్రుల్లా వచ్చిపోయేవే గాని స్థిరంగా నిలిచిపోవు ఏ సమస్యలైనా. ఈ సత్యాలని కథాత్మకంగా మరీ చెబుతాయి హిందూ సనాతన ధర్మ గ్రంథాలు, రామాయణ, భాగవత, భారతాది గ్రంథాలు. అందుకే సద్గ్రంథ పారాయణ దినచర్యలో భాగమంటుంది హిందూ జీవన విధానం. ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికిచ్చే జ్ఞాన ప్రకాశం. ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం. హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ దీపపు వెలుగు మీకు ప్రశాంతతని, ప్రకాశాన్ని ఇచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. Please support Ammavudi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of the society as well. Support me financially also to win this war with wisdom as weapon. www. మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం. జ్ఞానము, ధర్మము, మానవతా ధర్మము సమాజంలో పరివ్యాప్తి చెంది పరిఢవిల్లి పటిష్టపడేటందుకోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం. ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియపుత్రీ పుత్రులందరినీ, సామాన్యులందరినీ కులమతాలకి, రాజకీయాలకి, ప్రాంతీయతలకి, దేశీయతలకి అతీతంగా స్వాగతిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.